Good morning to our Honorable Director Sir Sri KNR Garu, my dear staff and my dear students. A very good morning to all. I am KSVN Manohar, Principal and Lecturer in Physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree 3rd year, 6th semester physics subject, which is elective paper. The paper title is Material Science. So, physics elective paper name is Material Science. In this Material Science paper, there are 5 units. The first unit name is Magnetic Materials. Second unit name is Dielectric Materials. Third unit name is Materials and Crystal Bondings. Fourth unit name is Defects and Diffusion of Solids. These 4 units are dictated in our YouTube channel. Now we are in 5th unit. The unit name is Mechanical Properties of Materials. Right? This 5th unit today I will discuss in this unit in our Google Meet class. In this mechanical properties of materials, already I have sent this material to your WhatsApp group. In this, the first concept is in this last unit, mechanical properties of materials. The last unit name is mechanical properties of materials. Last concept is also mechanical properties. సో ఇందులో మనకి పదార్థాల యొక్క యాంత్రిక ధర్మాలు అనేది ఈ ఈ మనకి ఎలక్టివ్ పేపర్, ఫిజిక్స్ ఎలక్టివ్ పేపర్ ఏదైతే ఉందో ఆ ఎలక్టివ్ పేపర్లో ఉన్నటువంటి పదార్థ భౌతిక శాస్త్రంలో ఉన్నటువంటి లాస్ట్ యూనిట్ ఏంటంటే పదార్థాల యొక్క యాంత్రిక ధర్మాలు అంటారు. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ లాస్ట్ యూనిట్ నేమ్ వచ్చి, పేపర్ టైటిల్ వచ్చి మెటీరియల్ సైన్స్, పదార్థ భౌతిక శాస్త్రం అంటాం. అందులో మనం 5th యూనిట్ దేర్ మెకానికల్ ప్రాపర్టీస్. ఫస్ట్ కాన్సెప్ట్ కూడా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. అసలు ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మనకి ఎందుకు ఉపయోగపడతాయి అన్నప్పుడు, ఈ పదార్థాల యొక్క భౌతిక ధర్మాలను మనం ఉపయోగించుకుని పదార్థాలను మనకు కావలసిన ఆకృతిలోనికి మార్చుకోగలుగుతున్నాం. అంటే మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారనుకోండి, దానికి కావాల్సిన ఆకృతిలోకి మార్చుకుంటాం. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ఐరన్ రాడ్ లాగా తయారు చేస్తారు. ఒక వెహికల్ తయారు చేయాలంటే దానికి కావాల్సిన ఆకృతిలోకి మార్చుకుంటాం. మనం ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకోండి ఫుడ్, దానికి కావాల్సినటువంటి ఆకృతిలోకి మార్చుకుని ఆ పాత్ర కింద మార్చుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఆ ఆకృతిలోనికి మార్చుకోవడానికి, ఆ షేప్లోనికి మార్చుకోవడానికి, మనకు కావలసిన షేప్ని పొందడానికి ఈ పదార్థాల యొక్క యాంత్రిక ధర్మాలు అనేవి నిత్య జీవితంలో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, కొన్ని ధర్మాలు ఉన్నాయి పదార్థాల యాంత్రిక ధర్మాలు. ఫస్ట్ వన్ ఏంటంటే స్టిఫ్నెస్. ఫస్ట్ ప్రాపర్టీని ఏమంటామంటే స్టిఫ్నెస్ అంటాం. అంటే కాఠిన్యము అని అర్థం. పదార్థం యొక్క కాఠిన్యము అంటే పదార్థం యొక్క కాఠిన్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కానీ ఒక స్కేల్ కానీ మనం తీసుకున్నప్పుడు దీని మీద మనం ఫోర్స్ అప్లై చేస్తున్నాం. సో ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది బెండ్ అవ్వకుండా ఉండడానికి ప్రయత్నించేటువంటి ధర్మం. ఒక స్కేల్ తీసుకున్నారు, దానికి స్టిఫ్నెస్ ఉంటుంది, కొంతవరకు స్టిఫ్నెస్ ఉంటుంది. దాని మీద ఎయిర్ ఫోర్స్ అప్లై చేసింది అనుకోండి, ఆ స్కేల్ అనేది బెండ్ అవ్వదు. అంతకన్నా ఎక్కువ ఫోర్స్ మన మెకానికల్ స్ట్రెంత్ను ఉపయోగించి అప్లై చేస్తే ఈ పెన్ కానివ్వండి, స్కేల్ కానివ్వండి బెండ్ అవుతుంది. సో ఆ పదార్థానికి ఉండేటువంటి స్టిఫ్నెస్ అంటారు. దానికి కొంతవరకు ఆ విలువ అనేది ఉంటుంది. ఆ విలువను అతిక్రమించి దాని మీద మనం బలం ప్రయోగించినప్పుడే ఆ పదార్థం అనేది మనకు అక్కడ నాశనం చెందుతుంది తప్ప, లేదంటే పదార్థానికి కొంత స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, కాఠిన్యం అనేది ఉంటుంది. సో ఈ స్ట్రెంత్కి మనం ఎక్స్ప్రెషన్ ఏం రాస్తామంటే E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్ అని రాస్తాం. సో E ఈజ్ కాల్డ్ స్ట్రెంత్, E ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఎప్సిలాన్, వేర్ సిగ్మా ఈజ్ కాల్డ్ స్ట్రెస్ అండ్ ఎప్సిలాన్ ఈజ్ ఎక్స్టెన్షన్. అంటే మనం ఇప్పుడు దీని మీద ఫోర్స్ అప్లై చేసామనుకోండి, దీని యొక్క పొడవు పెరుగుతుంది, ఎక్స్టెన్షన్ అవుతుంది. సో అది ఎప్సిలాన్ అంటాం. సిగ్మా ఈజ్ స్ట్రెస్, దీని మీద నేను ప్రయోగించినటువంటి ప్రతిబలం. సో ఆ విలువ ఈకి సమానం, స్ట్రెంత్కి సమానం. అది ఫస్ట్ ప్రాపర్టీ స్టిఫ్నెస్. ప్రతి పదార్థానికి కూడా, ప్రతి మనం భౌతిక పదార్థానికి తీసుకున్నప్పుడు ఇట్ హ్యాస్ సమ్ స్టిఫ్నెస్. అండ్ సెకండ్ వన్ హార్డ్నెస్. పదార్థం యొక్క దారుఢ్యము అంటారు. ఫస్ట్ కాఠిన్యం, పదార్థం యొక్క దారుఢ్యము అంటారు. ఇంచుమించుగా స్టిఫ్నెస్ లాంటిది ఇది కూడా. సో ఈ పదార్థం మీద మనం
బలాన్ని ప్రయోగిస్తున్నాం. దీనికి గట్టితనం ఎక్కువ. ఈ పెన్ తీసుకున్నారు, దీనికి గట్టితనం చాలా ఎక్కువగా ఉంది, అందుకే బెండ్ అవ్వట్లేదు. ఇట్ ఈస్ కాల్డ్ హార్డ్నెస్. ఇదే మనం ఒక ఐరన్ ఓస్ తీసుకున్నారనుకోండి, ఈ పెన్నుని నేను నా స్ట్రెంత్ ఉపయోగించి ఎంతో కొంత బెండ్ చేసి విరగొట్టగలను. కానీ ఇదే ఒక ఐరన్ ఓస్ తీసుకుని నా చేతితో విరగొట్టి వంచమంటే చాలా ఎక్కువ ఫోర్స్ ఉపయోగిస్తే కానీ అది మనకు అక్కడ బ్రేక్ అవ్వదు. అంటే ఇట్ హ్యాజ్ స్ట్రెంగ్త్. ఐరన్ ఓస్లో ఉండేటువంటి అణువుల మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ చాలా తక్కువగా ఉండడం చేత సో అక్కడ ఆ ఐరన్ రాడ్కి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, హార్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఈ పెన్నుకి హార్డ్నెస్ తక్కువగా ఉంటుంది. దాన్ని ఏమంటారంటే దారుఢ్యము అంటారు. ఫస్ట్ది స్టిఫ్నెస్ అంటాం, కాఠిన్యం అని చెప్తాము. రెండవది దారుఢ్యము అంటారు, పదార్థం యొక్క దారుఢ్యం. సో ఇట్ ఈస్ కాల్డ్ హార్డ్నెస్. ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్తే ద థర్డ్ ప్రాపర్టీ ఈజ్ బ్రిటిల్నెస్, పదార్థం యొక్క పెలుసుతనము అంటారు. సో అమ్మ రేణుక, మ్యూట్లోకి వెళ్ళండి అమ్మ మీరు. సో రైట్, ఇట్ ఈస్ కాల్డ్ మెటీరియల్ బ్రిటిల్నెస్, పదార్థం యొక్క పెలుసుతనం అంటారు. మీరు రెగ్యులర్గా స్కేల్ ఉపయోగిస్తారు, పెన్సిల్తో లైన్స్ డ్రా చేసుకోవడానికి లేదా ఒక డయాగ్రామ్ డ్రా చేసుకోవడానికి స్కేల్ ఉపయోగిస్తాం, ప్లాస్టిక్ స్కేల్. అది మనం ఎర్లీ స్టేజ్లో అంటే కొత్తగా మనం ఉపయోగించేటప్పుడు సక్రమంగానే పనిచేస్తుంది, కానీ ఏదో 1 year 6 months కంప్లీట్ అయిన తర్వాత అందులో పగుళ్ళు వచ్చేయటం గమనించవచ్చు మనం. పగుళ్ళు ఆ చుట్టూ ఉండేటువంటి అట్మాస్ఫియర్ వల్ల, ఆ పీడన వల్ల కానివ్వండి, లేదా టెంపరేచర్ వల్ల కానివ్వండి, ఆ స్కేల్లో పగుళ్ళు ఏర్పడిపోతాయి. దాన్ని ఎలా అన్నామనుకోండి, బెండ్ అవుతుంది, అదేవిధంగా బ్రేక్ అయిపోతుంది ఆ స్కేల్. సో ఇట్ ఈస్ కాల్డ్ బ్రిటిల్నెస్ అంటారు, దాన్ని పెలుసుతనం అంటారు. పెలుస్తానం ఎక్కువైపోయింది అనుకోండి, ఇరిగిపోతుంది స్కేల్ ఎర్లీగా. సో ఇట్ ఈస్ థర్డ్ ప్రాపర్టీ, స్టిఫ్నెస్, హార్డ్నెస్, నో బ్రిటిల్నెస్. అండ్ ద నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఈజ్ క్రీప్. పదార్థం యొక్క మరొక ధర్మం ఏంటంటే, యాంత్రిక ధర్మం ఏంటంటే క్రీప్ అంటారు. అంటే క్రీప్ అంటే ఏంటంటే, మనం ఒక ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకోండి, ఒక ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకుని దీన్ని వేడి చేయండి. సో ఈ వేడి చేసినప్పుడు ఈ ప్లాస్టిక్ పదార్థం అనేది రూపాంతరం చెందుతుంది, ఒక ముద్దలాగా తయారవుతుంది. సో అంతా కూడా ఫార్మేషన్ అంతా కూడా ఒక ముద్దలాగా తయారవుతుంది, హీప్ లాగా ఫామ్ అవుతుంది. సో అంటే మనకు అక్కడ ప్రతి పదార్థము కూడా క్రీప్కి గురవుతుంది. అంటే ఉన్నటువంటి టెంపరేచర్ని బట్టి, ప్లాస్టిక్ అనుకోండి త్వరగా కరిగిపోతుంది, తక్కువ టెంపరేచర్ వద్దే కరుగుతుంది. 100 degrees Celsius తీసుకుంటే ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది. అదే మంచు ముక్క తీసుకున్నారు, దాన్ని వేడి చేశారు, అది కూడా వాటర్గా కరిగిపోతుంది. అలా కాకుండా ఐరన్ తీసుకున్నారు లేదా అల్యూమినియం తీసుకున్నారు, దాన్ని బాగా వేడి చేయాలి, వేడి చేసినప్పుడే మనకు అది కరగడం జరుగుతుంది. అంటే దాని యొక్క క్రీపింగ్ టెంపరేచర్ మరొక రకంగా ఉంది. అంటే ప్లాస్టిక్ది ఒక రకంగా ఉంది, రబ్బర్ది మరొక రకంగా ఉంటుంది. రబ్బర్ది కూడా మనం వేడి చేసినప్పుడు వెంటనే కరిగిపోయే ధర్మాన్ని కలిగి ఉంటుంది. సో ప్లాస్టిక్, రబ్బరు ఇవన్నీ కూడా తక్కువ టెంపరేచర్ వద్దే కరుగుతాయి. కానీ మనం ఐరన్ మెటీరియల్ తీసుకున్నప్పుడు, లేదా అల్యూమినియం మెటీరియల్ తీసుకున్నప్పుడు, లేదా కాపర్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే కరుగుతాయి. సో ఈ పదార్థం యొక్క మరొక యాంత్రిక ధర్మం ఇది క్రీప్ అంటారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యాటీ అండ్ ఎలాస్టిసిటీ. ఎలాస్టిసిటీ అంటే మీకు తెలుసు, ఒక రబ్బర్ బాల్ తీసుకుని దాని మీద ప్రెజర్ అప్లై చేశారు, అప్లై చేస్తే షేప్ మారుతుంది, దాన్ని మళ్ళీ రిలీజ్ చేశారు అలా చేతిని, మళ్ళీ బాల్ యథాస్థితికి రావడం జరుగుతుంది. ఒక రబ్బర్ బాల్ తీసుకుని గోడనేసి బలంగా కొట్టారు, ఆ గోడ దగ్గర దాని యొక్క ఆకృతి మారుతుంది, మరలా మన దగ్గరికి వచ్చినప్పుడు ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్, యథాస్థానాన్ని పొందుతుంది. ఒక స్పాంజ్ తీసుకున్నారు, చేతితో ఫోర్స్ ఇలా అప్లై చేశారు, స్పాంజ్ యొక్క షేప్ మారుతుంది, ఫోర్స్ తీసేసినప్పుడు దాని యొక్క స్పాంజ్ యథాస్థితికి రావడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎలాస్టిసిటీ, తెలుగులో స్థితిస్థాపకత అని మనం చెప్తాం. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. వీటన్నిటిని పదార్థాల యొక్క యాంత్రిక ధర్మాలు అంటారు. ఈ యాంత్రిక ధర్మాలను బేస్ చేసుకునే పదార్థాలకి యంగ్స్ మాడ్యులస్ వై ఉంటుంది, క్యాపిటల్ వై, రిజిడిటీ మాడ్యులస్ ఉంటుంది ఈటా, అండ్ బల్క్ మాడ్యులస్ ఉంటుంది, ఇట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ కే. సో వై ఈటా కేల గురించి మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్, పదార్థాల యొక్క యాంత్రిక ధర్మాలు అంటారు. అంటే స్టిఫ్నెస్ కానివ్వండి, హార్డ్నెస్ కానివ్వండి, బ్రిటిల్నెస్ కానివ్వండి, లేదా క్రీప్ కానివ్వండి, ఎలాస్టిసిటీ కానివ్వండి, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. ఇందులో రెండవ కాన్సెప్ట్ ఏంటంటే టెక్నాలజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్ కంప్లీట్ అయింది. సెకండ్ వన్ ఈజ్ టెక్నాలజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్, పదార్థాల యొక్క సాంకేతిక ధర్మాలు.
సో ఏంటి పదార్థాల యొక్క సాంకేతిక ధర్మాలంటే ఏంటి అన్నప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే మాలియబిలిటీ అంటారు. పదార్థం యొక్క మాలియబిలిటీ అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ విచ్ ఇండికేట్స్ లో హౌ టు ఈజీలీ ఏ మెటీరియల్ గెట్స్ డిఫార్మ్డ్. అంటే మాలియబిలిటీ అంటే దీన్ని మెషినరీలో ఉపయోగిస్తారు. ఏ రకంగా అంటే ఏదైనప్పటికీ మనం తీసుకునేటువంటి ముడి సరుకు ఐరన్ తీసుకుంటాం లేదా అల్యూమినియం తీసుకుంటాం, దాన్ని మనకు కావలసిన ఆకృతిలోకి మార్చుకుంటున్నాం. ఆ మెటీరియల్ సైన్స్ అంటాం దాన్ని. పదార్థం యొక్క ఆకృతిలోకి మార్చుకుంటున్నాం. అంటే ఒక సైకిల్ తయారు చేయాలనుకోండి స్టెయిన్లెస్ స్టీల్ నుంచి, సో బైసైకిల్ని తయారు చేస్తాం. లేదా ఒక మోటార్ వెహికల్ తయారు చేయాలనుకోండి దాని యొక్క షేప్ని మార్చుకుని మోటార్ వెహికల్ని తయారు చేస్తూ ఉంటాము ఆ పదార్థాన్ని ఉపయోగించి. సో ఈ రకంగా పదార్థాన్ని ఉపయోగించి మెషినరీలో మనకు కావలసినటువంటి ఆకృతిని పొందటాన్ని మనం ఏమంటామంటే మాలియబిలిటీ అంటాం. అండ్ సెకండ్ టెక్నాలజికల్ ప్రాపర్టీ ఈజ్ కాల్డ్ వెల్డబిలిటీ. సో పదార్థం ఎప్పుడైనా బ్రేక్ వచ్చిందనుకోండి ఒక సైకిల్లో లేదా ఒక వెహికల్లో ఎక్కడైనా మనకి ఏదైనా పగులు లాంటిది ఏర్పడింది అంటే మనం దాన్ని తీసుకెళ్ళి వెల్డింగ్ చేయిస్తాం. సో ఆ వెల్డింగ్లో వాడు అల్యూమినియం మెటీరియల్ లేదా ఐరన్ తీసుకుని ఒక గ్యాస్ వెల్డింగ్ కానీ లేదా నార్మల్ వెల్డింగ్ కానీ చేస్తాడు. అక్కడ పగులు ఏర్పడిన చోట చేస్తాడు. అంటే రెండు ముక్కలుగా ఏర్పడ్డ మెటీరియల్ని రెండింటిని జాయిన్ చేయడానికి ఉపయోగించేటువంటి ఆ ప్రాపర్టీని ఏమంటున్నామంటే వెల్డింగ్ ప్రాపర్టీని వెల్డబిలిటీ అంటారు. నెక్స్ట్ డక్టబిలిటీ, క్యాస్టబిలిటీ. అంటే క్యాస్టబిలిటీ అంటే ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ కెన్ బి మేడ్ లెస్ కాస్ట్. అంటే పదార్థాన్ని ఉపయోగించి మనం తక్కువ ఖరీదులో మనకు కావలసిన ఆకృతిలో తయారు చేసుకునేటువంటి ప్రాపర్టీని క్యాస్టబిలిటీ అంటారు. సో మాలియబిలిటీ, వెల్లబిలిటీ, డక్టిలిటీ, క్యాస్టిలిటీ. మళ్ళీ డక్టిలిటీ ఈజ్ ఆల్సో టెక్నాలజికల్ ప్రాపర్టీ. సో డక్టిలిటీ అంటే మనకు కావలసినటువంటి ఆకృతిలోకి పొందడం. అంటే ఏ రకంగా మేశారు అన్నప్పుడు ఐరన్ కానీ అల్యూమినియం కానీ తీసుకుని ఒక పలుచని రేకులాగా వేశారు. డోర్స్కి అయ్యి ఉపయోగిస్తాం అల్యూమినియం రేకులు, స్టీల్ రేకులు అయ్యి. సో చుట్టుకుంటా వెళ్ళిపోతాం థిన్ షీట్ని. సో దాన్ని ఓపెన్ చేస్తే పెద్ద షీట్ లాగా వస్తుంది. అంటే ఒక ఫోర్స్ ఉపయోగించి పదార్థం మీద దాన్ని ఒక థిన్ షీట్ పలుచని ఒక పొరలాగా మనం అల్యూమినియం కానీ ఐరన్ కానీ కాపర్ కానీ మెటీరియల్ తయారు చేస్తే దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ డక్టిలిటీ అంటారు. ఇంకా ఈ టెక్నాలజికల్ ప్రాపర్టీలో మనం స్టిఫ్నెస్ రాయొచ్చు, హార్డ్నెస్ కూడా రాయొచ్చు. అంటే ఇంతకుముందు చెప్పుకున్న మెకానికల్ ప్రాపర్టీస్లో మనం ఏవైతే చెప్పుకున్నామో ఎడిషనల్గా రెండు ప్రాపర్టీస్ స్టిఫ్నెస్, హార్డ్నెస్ కూడా ఇక్కడ టెక్నాలజికల్లో కూడా రాయొచ్చు. మెకానికల్ అంటే యాంత్రికము, టెక్నాలజికల్ అంటే సాంకేతికంగా మనం ఈ వెల్డింగ్ చేయటం, పదార్థాలను తయారు చేయటం అంతా కూడా సాంకేతికత్వం అన్నమాట. సాంకేతిక ధర్మాలు అంటారు వీటి. రైట్. And the next concept, third concept. First concept is mechanical properties. Second one is technological properties. Now third one is creep deformation. So creep deformation ని పదార్థ రూపాంతరము అని అంటారు. అసలు క్రీప్ డిఫర్మేషన్ అంటే ఏంటండి అంటే, సో ఈ క్రీప్ డిఫర్మేషన్లో మూడు రకాల క్రీప్స్ ఉంటాయి: ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ. సో ప్రైమరీ, సెకండరీ, టెరిటరీలో ప్రైమరీ క్రీప్ అంటే ప్లాస్టిక్, రబ్బరు చాలా ఎర్లీగా తక్కువ ఉష్ణోగ్రత వద్దే మరగటం మొదలవుతుంది. అంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ప్లాస్టిక్ కరిగిపోతుంది, అదేవిధంగా తక్కువ ఉష్ణోగ్రత వద్ద రబ్బర్ కూడా కరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ క్రీప్ అంటారు దాన్ని. సెకండరీ క్రీప్ అంటే మట్టిని వేడి చేస్తాం, క్లేని వేడి చేస్తాం. సో క్లేని వేడి చేసి మనం పోర్సలిన్ పదార్థాలని అదేవిధంగా పింగాణీ పదార్థాలని తయారు చేస్తారు. ఒక 500 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు మట్టిని వేడి చేసి మనకు కావాల్సినటువంటి రాళ్ళు, మనం టైల్స్ అవి అతికించుకుంటాం చూడండి, సో ఆకృతిలోకి మార్చేటువంటి ఆ ప్రక్రియ సెకండరీ క్రీప్ అంటారు. థర్డ్ క్రీప్ టెరిటరీ క్రీప్ అంటే మనం టంగ్స్టన్ మెటీరియల్ ఉంది, కాపర్ ఉంది, తర్వాత గోల్డ్, అదేవిధంగా డైమండ్, ఇవన్నీ కూడా తక్కువ ఉష్ణోగ్రత వద్ద కరగవు. చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి ఇవి కరగాలంటే. ఎస్పెషల్లీ టంగ్స్టన్, బల్బులో వాడేటువంటి ఆ ఫిలమెంట్ టంగ్స్టన్తో తయారు చేయబడుతుంది. ఆ టంగ్స్టన్ వేడి చేయాలి, అది కరగాలి అంటే ఎక్కువ ఉష్ణోగ్రత కావాలి. నియర్లీ 1200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉండాలి, 1000 to 1200. సో ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో ఈ క్రీపింగ్ టెంపరేచర్ ఏమంటారంటే టెరిటరీ క్రీప్ అని చెప్తాం. సో దీనికి ఒక క్రీప్ ఒక జనరల్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది,
d epsilon by dt is equal to c sigma power m e power minus q by kt whole by d power v. ఇందులో మీకు టర్మ్స్ ఏంటి, ఈ ఈక్వేషన్ ఏంటి అన్నది మీకు ఆల్రెడీ నేను మార్నింగ్ ఈ 5th యూనిట్ మీకు వాట్సాప్ గ్రూప్లో మెటీరియల్ అంతా పంపించాను. ఆల్రెడీ ఇంతకుముందు 4 యూనిట్స్ పంపించి వాటికి సంబంధించినటువంటి యూట్యూబ్ క్లాసెస్ అన్ని లింక్స్ షేర్ చేశాను. ఈ 5th యూనిట్ అంటే లాస్ట్ యూనిట్ మట్టికి మెటీరియల్ పంపించాను. ఈ గూగుల్ మీట్ క్లాస్ ద్వారా మీకు మొత్తం పూర్తిగా ఈ లాస్ట్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో రైట్, అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ మెటీరియల్ ఫ్రాక్చర్. పదార్థం యొక్క ఫ్రాక్చర్ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ మెటీరియల్ ఫ్రాక్చర్. అసలు మెటీరియల్లో ఫ్రాక్చర్స్ ఎందుకు ఏర్పడతాయి అన్నప్పుడు, ఏదైనా ఒక స్ట్రాంగ్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఆ స్ట్రాంగ్ మెటీరియల్లో ఉన్నటువంటి యాటమ్స్ ఒక చోట నుంచి మరొక చోటకి డిస్ప్లేస్ అయినప్పుడు, అంటే పదార్థం మీద మనం హైయెస్ట్ స్ట్రెంత్ అప్లై చేసి ఒక సుత్తు తీసుకుని బలంగా కొట్టారు ఒక ఐరన్ మెటీరియల్. సో ఐరన్ మెటీరియల్ పగులు ఏర్పడుతుంది, లేదా సొట్ట ఏర్పడుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రాక్చర్. అంటే మనం ఎక్కువ స్ట్రెంత్ని, ఎక్కువ టెన్షన్ ఒక పదార్థం మీద అప్లై చేసినప్పుడు ఆ పదార్థంలో వచ్చేటువంటి ఆ ఫెయిల్యూర్, ఇట్ ఈస్ కాల్డ్, దట్ ఫ్రాక్చర్ ఈజ్ కాల్డ్ మెటీరియల్ ఫ్రాక్చర్ అంటారు. దాన్ని పదార్థం యొక్క ఫ్రాక్చర్ అని చెప్తాము. సో అది నెక్స్ట్ కాన్సెప్ట్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ అగైన్ కాన్సెప్ట్ ఈజ్ మెకానికల్ టెస్ట్స్ ఆఫ్ మెటీరియల్స్. ఇప్పటివరకు మెకానికల్ ప్రాపర్టీస్ గురించి చెప్పాను. ఇప్పుడు మెకానికల్ టెస్ట్స్ అంటే పదార్థాల యొక్క టెస్ట్లు, పరీక్షలు, ఏ రకంగా పరీక్షించవచ్చు పదార్థాలని అన్నప్పుడు ఇక్కడ ఒక 5 ప్రాపర్టీస్, 5 టెస్ట్లు ఉన్నాయి. ఒకటి హార్డ్నెస్ టెస్టింగ్ అంటారు. ఫస్ట్ వన్ ఈజ్ హార్డ్నెస్ టెస్టింగ్. ప్రాపర్టీస్ చెప్పుకున్నాం, మెకానికల్ ప్రాపర్టీస్, లేక టెక్నాలజికల్ ప్రాపర్టీస్ చెప్పుకున్నాం. ఇప్పుడు పదార్థాల యొక్క టెస్ట్లు, పరీక్షలు ఏ రకంగా పరీక్షించవచ్చు అన్నప్పుడు మనం హార్డ్నెస్ టెస్టింగ్ అన్నమాట ఫస్ట్ వన్. దాని యొక్క పదార్థానికి ఎంత హార్డ్నెస్ ఉంది అన్నప్పుడు కొన్ని హార్డ్నెస్ టెస్ట్లు ఉన్నాయి. ఏంటంటే ఒక చెక్క తీసుకున్నారు, బలంగా ఉంటుందా లేదా బలహీనంగా ఉందా, చెక్క ఎక్కువ కాలం మన్నికుంటుందా లేదా, అంటే వుడ్ యొక్క మన్నిక ఏ రకంగా ఉంటుంది, లైఫ్ ఎలా ఉంటుంది. టేక్ ఉందనుకోండి చాలా ఎక్కువ రోజులు సర్వైవ్ అవుతుంది, ఎక్కువ రోజులు లైఫ్ స్పాన్ ఉంటుంది టేకు, ఇంకా మిగిలిన మెటీరియల్స్తో పోలిస్తే, మిగిలిన వుడ్స్తో పోలిస్తే. సో ఆ వుడ్ యొక్క హార్డ్నెస్ ఏ రకంగా ఉంది అని టెస్ట్ చేయడానికి జంకా టెస్ట్ను ఉపయోగిస్తారు. తర్వాత అదే కాకుండా జ్యూరోమీటర్ హార్డ్నెస్ టెస్ట్ అని, పాలిమర్స్, అదేవిధంగా బార్కల్ హార్డ్ టెస్ట్ అని పదార్థం యొక్క నేచర్ని బట్టి ఒక్కో రకమైన టెస్ట్ను ఉపయోగిస్తాము. సో ఇక్కడ పదార్థం హార్డ్నెస్ ఏ రకంగా ఉంది, దారుఢ్యం, గట్టితనం ఏ రకంగా ఉంది అనే దాన్ని చెప్పే ఆ టెస్టింగ్ని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ హార్డ్నెస్ టెస్టింగ్ అంటారు. రెండవ టెస్టింగ్ ఏంటంటే టెన్జైల్ టెస్టింగ్, తన్యతా పరీక్ష అంటారు. అసలు తన్యతా పరీక్ష అంటే ఏంటంటే అన్నప్పుడు, మనం ఒక తీగని ఆ చివర ఈ చివర మేకికి బలంగా కడతాం, ఒక వైర్ తీసుకుని ఆ వైర్ మీద మనం బట్టలు ఆరేస్తాం. ఎక్కువ స్ట్రెంత్తో సాగదీసి కట్టాననుకోండి వైరు బ్రేక్ అవుతుంది, తెగిపోతుంది. సో లేదా ఒక వైర్ ఏం చేస్తారంటే మీరు సోరోమీటర్ మీద అమర్చి ఆ వైర్ కిందకు బరువులు వేలాడదీస్తాం. 1500 గ్రామ్స్ వేస్తాం, 2000 గ్రామ్స్ వేస్తాం, 2500 గ్రామ్స్ వేస్తాం. వైర్ని కిందకు లాగుతూ ఉంటుంది ఆ బరువు. అలా కాకుండా నేను 10 కేజీలు బరువు వేలాడదీశాను అనుకోండి, వైర్ తెగిపోతుంది. అంటే కొంతవరకునే వైర్ తట్టుకోగలుగుతుంది, కొంత భారం వరకునే, కొంత తన్యత వరకునే ఆ వైర్ అనేది తట్టుకోగలుగుతుంది. ఓ 2 కేజీలు లేదా 2 కేజీలన్నర వరకునే తట్టుకోగలుగుతుంది. ఓ 10 కేజీస్ వేలాడదీశాను అనుకోండి, ఆ తాడుకి తెగిపోతుంది, ఐరన్ వైర్ అనేది తెగిపోతుంది. సో ఎంతవరకు టెన్షన్ తట్టుకోగలుగుతుంది అన్న దాన్ని మనం గమనించడం కోసం టెన్జైల్ టెస్ట్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపాక్ట్ టెస్ట్ అంటారు. అంటే అభిఘాత పరీక్ష అని చెప్తాం. అంటే ఏదైనా ఒక గోళీల మధ్య కొలిజన్ తీసుకున్నప్పుడు ఒక గోళీని, ఒక స్పియర్ని మరొక స్పియర్ చేత కొలైడ్ చేస్తే అక్కడ రెండు కూడా స్కాటర్ అవుతున్నాయి అనుకోండి, సో దాన్ని ఇంపాక్ట్ టెస్టింగ్ అంటారు. లేదా అక్కడ పగిలిపోయినాయి అనుకోండి, రెండు గోళీలు బలంగా కొట్టుకుని, దాన్ని గమనించడాన్ని ఇట్ వి విల్ కాల్డ్ యాజ్ ఇంపాక్ట్ టెస్ట్. క్రీప్ టెస్ట్ కోసం ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ క్రీప్ టెస్ట్. అంటే పదార్థం ప్లాస్టిక్, రబ్బరు ఎర్లీగా కరిగిపోతాయి, తర్వాత అల్యూమినియం నెక్స్ట్ టెంపరేచర్ వద్ద కరుగుతుంది. అలా కాకుండా ఐరన్ తీసుకున్నారో లేదా స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారో లేదా టంగ్స్టన్ తీసుకున్నారో ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది అని గమనించేటువంటి పరీక్షని క్రీప్ టెస్టింగ్ అంటారు.
అండ్ ద లాస్ట్ టెస్టింగ్ ఈజ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటాం. నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే వినాశక పరీక్ష. ఈ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్లో అల్ట్రాసోనిక్స్ను ఉపయోగిస్తారు. అల్ట్రాసోనిక్స్ను సముద్రం లోపలికి పంపి సముద్రం యొక్క లోతుని, అదేవిధంగా సముద్రం మీద ఎదరకు పంపి ఎదురుగా ఏదైనా షిప్స్ వస్తున్నాయా, ఆబ్స్టకల్స్ ఉన్నాయా, లేదా ఎదురుగా మంచు పర్వతం ఏదైనా ఉందా, అలాంటి వాటిని గమనించడం కోసం అక్కడ నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్లను ఉపయోగిస్తారు. సో దీస్ ఆర్ ద మెకానికల్ టెస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్. మెకానికల్ ప్రాపర్టీస్ చెప్పాను, టెక్నాలజికల్ ప్రాపర్టీస్ చెప్పాను, మెకానికల్ టెస్ట్లు చెప్పాను. ఇప్పుడు ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ మెకానికల్ ప్రాపర్టీస్. అంటే పదార్థం యొక్క యాంత్రిక ధర్మాల మీద ఏ రకమైనటువంటి మనకి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కారకాలు పనిచేస్తున్నాయి అన్నప్పుడు పదార్థం యొక్క సైజ్, గ్రెయిన్ సైజ్ అంటారు. తర్వాత హీటింగ్ ట్రీట్మెంట్, ఎంత ఉష్ణోగ్రతను మనం ప్రయోగించాము అన్నది. పదార్థాల యొక్క అట్మాస్ఫియరిక్ ఎక్స్పోజర్ అంటారు. ఇప్పుడు మనం థర్డ్ వన్ ఏంటంటే అట్మాస్ఫియరిక్ ఎక్స్పోజర్ అంటున్నాను. కిటికీ ఊసలు తీసుకోండి, కొంతకాలం తర్వాత తుప్పు పట్టిపోతూ ఉంటాయి. మనం పెయింట్ వేసుకుంటూ ఉంటాం తుప్పు పట్టకుండా. సముద్రానికి దగ్గరగా గల ఇల్లు గలవారు వాటి యొక్క కిటికీ ఊసలు అనేవి ఎక్కువగా తుప్పు పట్టడం జరుగుతుంది. కారణం ఏంటంటే అక్కడ సాల్టీ అట్మాస్ఫియర్ అంతా కూడా. అంటే పదార్థాలు తుప్పు పడుతున్నాయి అంటే దాని యొక్క ప్రాపర్టీస్ మారుతున్నాయి అంటే టెంపరేచరు, అట్మాస్ఫియర్ మీద కూడా ఆధారపడుతున్నాయి అన్నమాట. హై టెంపరేచరు, లో టెంపరేచర్ వద్ద కూడా ఈ పదార్థాల యొక్క యాంత్రిక ధర్మాల్లో ఉండేటువంటి చేంజెస్, మార్పులు ఏ రకంగా ఉన్నాయి అన్న దాన్ని మనం కూడా గమనించవచ్చు. అంటే లో టెంపరేచర్ అండ్ హై టెంపరేచర్ వద్ద ఎలా ఉంటున్నాయి. సో నెక్స్ట్ కాన్సెప్ట్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ క్వంచింగ్ అండ్ అనీలింగ్ అంటారు. అంటే క్వంచింగ్ అంటే ఏం చెప్తాము అంటే ర్యాపిడ్ కూలింగ్ అన్నమాట. పదార్థాన్ని ఎర్లీగా చల్లబరచడం. ఒక ఎద్దుల బండి తీసుకున్నారు, చక్రాలు ఉంటాయి దానికి. ఆ చక్రాలకి పైన ఒక ఐరన్ తొడుగు తొడగడం జరుగుతుంది. ఎలా తొడుగుతారు అంటే ముందు ఐరన్ ఆ చక్రం ఏదైతే ఉందో దాన్ని వేడి చేసి, బాగా వేడి చేసి ఆ చక్రం పట్టుకొచ్చి ఆ ఐరన్ చక్రం లోపల పెట్టడం జరుగుతుంది. తర్వాత చుట్టూ వాటర్ పోస్తారు, అది కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అయ్యి ఆ ఎద్దుల బండి యొక్క చక్రాన్ని ఐరన్ ఫ్రేమ్ అనేది పట్టుకోవడం జరుగుతుంది. సో ర్యాపిడ్ కూలింగ్ అన్నమాట దాన్ని. ఎన్నీలింగ్ అంటారు. అంటే వెంటనే వేడి చేసే ప్రాపర్టీని ఏమంటారంటే ఎన్హీలింగ్ అని చెప్తాము. సో రైట్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్, ఎక్కువగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ మెకానికల్ ప్రాపర్టీస్లో లాస్ట్ యూనిట్లో ఎలాస్టిక్ ప్లాస్టిక్ డిఫర్మేషన్ల మధ్య తేడాలు ఏంటి అన్నప్పుడు ఎలాస్టిక్ డిఫర్మేషన్ ఒక సైడు, ప్లాస్టిక్ డిఫర్మేషన్ అని ఒక సైడ్ పెట్టుకుని డిఫర్మేషన్ విచ్ డిసపియర్స్ ఆన్ రిమూవల్ ఆఫ్ లోడ్, భారాన్ని తీసేసినప్పుడు మనకు డిఫర్మేషన్ లేకపోతే దాన్ని ఎలాస్టిక్ అంట. స్పాంజ్ మీద ఫోర్స్ అప్లై చేశాను, ఫోర్స్ తీసేసాను, సో ఫోర్స్ తీసేస్తే యథాస్థితికి రావడం జరుగుతుంది మెటీరియల్. ఇట్ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ డిఫర్మేషన్. మరి ప్లాస్టిక్, ఒక గాజు గ్లాస్ తీసుకుని గోడను వేసి కొట్టాను, బద్దలాసిపోతుంది, మళ్ళీ యథాస్థితికి రాలేకపోతుంది, దాన్ని ప్లాస్టిక్ డిఫర్మేషన్ అంటారు. సో రైట్. ఎలాస్టిక్ డిఫర్మేషన్ని స్టార్టింగ్ స్టేజ్ అంటాము, ప్లాస్టిక్ డిఫర్మేషన్ని ఎండింగ్ స్టేజ్ అంటాము. ఎలాస్టిక్ డిఫర్మేషన్ రివర్సిబుల్ అంటాము, ఎందుకంటే స్పాంజ్ యథాస్థితికి వచ్చింది కాబట్టి. ప్లాస్టిక్ డిఫర్మేషన్ ఇర్రివర్సిబుల్ అంటాము. ఎలాస్టిక్ డిఫర్మేషన్ తర్వాత ప్లాస్టిక్ డిఫర్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 5 మార్క్స్ షార్ట్ ఆన్సర్, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలాస్టిక్ అండ్ ప్లాస్టిక్ డిఫర్మేషన్స్. నెక్స్ట్ థర్మల్ వైబ్రేషన్స్ అని కూడా అడుగుతున్నాడు షార్ట్ ఆన్సర్. సో థర్మల్ వైబ్రేషన్ తెలుగులో ఉష్ణీయ కంపనాలు అంటారు. సో థర్మల్ వైబ్రేషన్స్ అంటే పదార్థం లోపల ఉండేటువంటి అణువుల మధ్య ఉండేటువంటి ఫోర్సెస్ వల్ల అక్కడ జనించేటువంటి ఉష్ణ రాశిని మనం ఏమంటామంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మల్ వైబ్రేషన్. సో ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం తీసుకుని ఆ పదార్థాన్ని మనం వేడి చేసినప్పుడు ఆ పదార్థంలో ఉండేటువంటి అణువులు, ఆ పదార్థంలో ఉండేటువంటి పరమాణువులు, ఆ కణాల మధ్య రాపిడి వలన, డిస్ప్లేస్మెంట్ వలన అక్కడ జనించేటువంటి హీట్ వలన థర్మల్ వైబ్రేషన్స్ అనేవి పదార్థాల్లో ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేరియేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. అంటే మనకి ఇక్కడ ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుంది ఫ్రీక్వెన్సీ అనేది అని చెప్పడం జరిగింది. సో ఇట్ ఈజ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అంటాం. పదార్థాల యొక్క ఇంటర్ అటామిక్ ఫోర్సెస్.
వాట్ ఆర్ ద ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ ఆఫ్ ది మెటీరియల్ అని మనం తీసుకున్నప్పుడు పదార్థాల్లో ఉండేటువంటి ఇంత మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏవైనా పదార్థం తీసుకున్నప్పుడు ఆ పదార్థంలో అణువులు ఉంటాయన్నాం, అయాన్స్ ఉంటాయన్నాము, అదేవిధంగా మాలిక్యూల్స్ ఉంటాయన్నాము. సో ఆ మాలిక్యూల్స్ మధ్య ఉండేటువంటి ఫోర్స్ then it is known as, we will called as, it is called as interatomic forces. Okay, right. Interatomic forces, consider two ions of opposite charges allowed to come near, then there will be Coulomb attractive force. అంటే ఏవైనా రెండు అణువులు, ఒకే ఆవేశం కలిగినటువంటి అణువులు లేదా వేరు వేరు ఆవేశాలు కలిగినటువంటి అణువులు దగ్గరికి చేరినప్పుడు ఆ రెండిట్ల మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉండొచ్చు. ఎప్పుడంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అయినప్పుడు. ఆ రెండిట్ల మధ్య రెపల్సివ్ ఫోర్స్ ఉండొచ్చు. ఎప్పుడంటే ఒకటి రెండు పాజిటివ్ అయి ఉన్నప్పుడు లేదా రెండు నెగిటివ్ అయి ఉన్నప్పుడు. సో ఈ రకంగా క్యాలిక్యులేట్ చేసినటువంటి యాటమ్స్ మధ్య ఉండేటువంటి ఫోర్సెస్ని ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ అని కూడా చెప్తాం. సో రైట్, it is also short answer question. Next, the last essay question is in this metal forming process. పదార్థ తయారీ విధానం గురించి అడుగుతాడు ఎస్ఐ క్వశ్చన్. ఇందులో చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది, మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ కోసం వివరించండి అని. సో ద డెఫినేషన్ ఏంటంటే మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాస్టింగ్ అంటారు, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎక్స్ట్రషన్ అంటారు. అంటే పదార్థం యొక్క తయారీని ఇంగ్లీష్లో రెండు పదాలు చెప్పడం జరిగింది. ఒకటి కాస్టింగ్, రెండవది ఎక్స్ట్రషన్. రెండు కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అంటే తయారీ విధానాన్ని. సో ద ప్రాసెస్ విచ్ ఏ piece of metal is reduced into cross section by forcing into a die under high pressure. అధిక పీడనం వద్ద పదార్థాన్ని డై ఉపయోగించి, డైని ఉపయోగించి మనకు కావలసినటువంటి ఆకృతిలోనికి మార్చుకునేటువంటి ప్రక్రియనే ఇట్ ఈస్ కాల్డ్ మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్. సో బై యూజింగ్ దిస్ ప్రాసెస్ we can shape the materials into structural shapes, rods, ట్యూబ్స్ ఎక్సెట్రా. అంటే పదార్థాలను మనకు కావాల్సినటువంటి రాడ్స్ మాదిరిగాను, పదార్థానికి మనకు కావాల్సినటువంటి ట్యూబ్స్ మాదిరిగాను, పదార్థాలు మనకు కావాల్సినటువంటి షేప్లోకి తయారు చేసుకోవడానికి ఈ మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది. దిస్ మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ ఎక్స్ట్రషన్ అంటారు, సెకండ్ వన్ ఈజ్ ఇండైరెక్ట్ ఎక్స్ట్రషన్. పదార్థ తయారీ విధానాలు రెండు రకాలు, ఒకటి డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం, రెండవది ఇండైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అని చెప్తాం. సో డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటే వెన్ ద మెటీరియల్ ఈజ్ స్క్వీజ్డ్ త్రూ ఎ డై ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. అంటే ఒక పదార్థం మీద మనం బలాన్ని ప్రయోగించే దశలో పదార్థాన్ని మెటీరియల్ని మనం పొందితే గనక దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఏ దిశలో అయితే మనం ఫోర్స్ని అప్లై చేస్తున్నామో అదే దిశలో పదార్థం బయటకు వస్తే, అదే డైరెక్షన్లో పదార్థం బయటకు వస్తే డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. ఒక ఫోర్స్ని ఎలా అప్లై చేశారు, సో అదే దిశలో మెటీరియల్ బయటకు వచ్చింది, సో ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్. సో ఒక ఫోర్స్ అప్లై చేశారు పదార్థం మీద, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో తయారయ్యి వచ్చింది పదార్థం, ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్. ఇది మీకు ఆల్రెడీ నేను మెటీరియల్లో డయాగ్రామ్స్ ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటి, వీటి వల్ల ఉపయోగాలు ఏంటి, పదార్థం తయారీల వల్ల. తక్కువ ఖరీదులోని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ వల్ల పదార్థాలను మనం తయారు చేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ విధంగా పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఎక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి మెటీరియల్ మనం తయారు చేసుకోవచ్చు ఈ ఎక్స్ట్రాక్షన్స్ వల్ల, ఈ పదార్థాల యొక్క తయారీ విధానం వల్ల. ఇందులో కొన్ని
డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఏంటంటే అధిక ఉష్ణోగ్రత ఉపయోగించినప్పుడు పదార్థాల్లో కొన్ని పగుళ్ళు ఏర్పడతాయి. అదేవిధంగా పదార్థాలు వేగంగా బయటకు వచ్చినప్పుడు వాటి యొక్క షేపుల్లో మార్పు రావచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ అంటాం. సో ఈ మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ను కూడా మనకి ఎగ్జామినేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటం జరుగుతుంది. సో ఇందులో మీకు ఇవాళ ఈ లాస్ట్ యూనిట్లో చెప్పినటువంటి కాన్సెప్ట్స్ మళ్ళీ రివైజ్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటంటే మెకానికల్ ప్రాపర్టీస్, పదార్థాలకు ఉండేటువంటి యాంత్రిక ధర్మాలు. సో ఏ రకంగా పదార్థాలు వాటి యొక్క యాంత్రిక ధర్మాలు పొంది ఉన్నాయి, హార్డ్నెస్, స్టిఫ్నెస్, ఎలాస్టిసిటీ, డక్టిలిటీ, ఇవన్నీ కూడా మనకి పదార్థాల యొక్క యాంత్రిక ధర్మాలు వస్తాయి, యాంత్రిక ధర్మాల్లోకి రావడం జరుగుతుంది. పదార్థాల యొక్క సాంకేతిక ధర్మాలు అన్నప్పుడు మనం దీనిలో మెల్డియబిలిటీ, వెల్డబిలిటీ అంటే సాంకేతికంగా ఏ రకంగా ఉపయోగిస్తున్నాము అని చెప్పినప్పుడు దే ఆర్ కాల్డ్ టెక్నాలజికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ పదార్థాల్లో తీసుకున్నప్పుడు ఆ పదార్థాల యొక్క యాంత్రిక ధర్మాల మీద పనిచేసేటువంటి ప్రభావాలు ఏంటి, పదార్థాలను మనం ఏ రకంగా పరీక్షలు చేయొచ్చు, వాటి యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది, అవి ఏ టెంపరేచర్ వద్ద కరుగుతాయి, వీటన్నిటిని పరీక్షించే మనం టెస్ట్లను ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ మెకానికల్ టెస్ట్స్. దే ఆర్ 5 టెస్ట్స్ అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఇందులో హార్డ్నెస్ టెస్టింగ్, సెకండ్ వన్ టెన్సైల్ టెస్టింగ్, ఇంపాక్ట్ టెస్టింగ్, క్రీప్ టెస్టింగ్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. దీస్ ఆర్ ద టెస్ట్స్. అండ్ అనదర్ ఎస్ఐ క్వశ్చన్, ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ ఈజ్ మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్. పదార్థాలను మనం రెండు రకాలుగా తయారు చేస్తారు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్స్ ద్వారా. ఇంకా ఇందులో ఉండేటువంటి షార్ట్ ఆన్సర్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లాస్టిక్ అండ్ ఎలాస్టిక్ అండ్ ప్లాస్టిక్ డేఫర్మేషన్స్, థర్మల్ వైబ్రేషన్స్, అండ్ అనదర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఈజ్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో ఆల్ ఆఫ్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్, స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? అందరూ ఇప్పుడు అన్మ్యూట్కి రండి. హలో హలో ఒక్కసారి చెప్పవలసిందో రైట్. ఎంతసేపు? 10 మినిట్సా? ఓకే ఓకే రైట్. ఇప్పుడు మనకి ఇందులో లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పదార్థాల యొక్క తయారీ విధానం, మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ అంటారు. మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ చెప్పాను జస్ట్ మ్యూట్లో ఉన్నప్పుడు. ఆ మెటల్ ఫార్మింగ్ ప్రాసెస్ గురించి మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పదార్థాలను మనం తయారు చేసేటువంటి రకాలు రెండు రకాలు, డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్, సెకండ్ వన్ ఇండైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. సో డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటే ఏంటంటే మనం పదార్థం మీద బలాన్ని ప్రయోగించినప్పుడు అదే దిశలో పదార్థం బయటకు వస్తే ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. ఒక పదార్థం మీద బలాన్ని ప్రయోగించినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో మెటీరియల్ తయారై వస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఇండైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. సో పదార్థాల యొక్క తయారీ విధానాలు ఇవి. తర్వాత పదార్థాల యొక్క అటామిక్ ఫోర్సెస్, పదార్థాల్లో ఉండేటువంటి అటామిక్ ఫోర్సెస్ ఏంటి, పదార్థాల్లో ఉండేటువంటి థర్మల్ వైబ్రేషన్స్ అంటే ఉష్ణీయ కంపనాలు ఏంటి, ప్లాస్టిక్ ఎలాస్టిక్ డిఫర్మేషన్స్ మధ్య ఉండేటువంటి భేదాలు ఏంటి, ఇవి షార్ట్ ఆన్సర్స్ కావడం జరుగుతుంది. సో థర్మల్ వైబ్రేషన్స్ అంటే పదార్థంలో ఉండేటువంటి అణువులు లేదా పరమాణువులు లేదా అయాన్స్ మధ్య ఉండేటువంటి డిస్ప్లేస్మెంట్ వల్ల వచ్చేటువంటి వైబ్రేషన్స్. అండ్ ఇంటర్ అటామిక్ ఫోర్సెస్ ఉన్నారు, దీనికి కూడా రిలేటెడ్ ఇది కూడా. ఇంటర్ అటామిక్ ఫోర్సెస్లో కూడా అయాన్ల మధ్య ఉండేటువంటి బాండింగ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసేటువంటి ఫోర్సెస్. సో దీస్ ఆర్ ద షార్ట్ ఆన్సర్స్ and essay questions on mechanical properties of materials. This is the last unit. So all of the students should prepare well, stay home, stay safe. Thank you. Any doubts? ఇప్పుడు అందరూ అన్మ్యూట్ అవ్వండి. అమ్మ ఇప్పుడు నేను చెప్పింది వాయిస్ మ్యూట్లోకి ఎంతసేపు వచ్చింది? ఒక 10 మినిట్స్ ఉంటుందా? ఓకే ఓకే. అంతకు ముందు వాయిస్ వినపడ్డది కదా? ఓకే, జస్ట్ 10 మినిట్స్ నుంచి వాయిస్ మ్యూట్లోకి వెళ్ళిపోయింది అంతేనా? ఓకే ఓకేనమ్మా. ఇది లాస్ట్ మీకు చెప్పింది ఏంటంటే సింపుల్గా మెటీరియల్ ఫార్మింగ్ ప్రాసెస్ అంటారు, పదార్థాల యొక్క తయారీ విధానం. అది మీకు నేను వాట్సాప్ గ్రూప్లో మార్నింగ్ పంపించడం జరిగింది, 5th యూనిట్ సబ్జెక్ట్ అంతా కూడాను. సో రైట్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటిలో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్లో ఇంతకు ముందు లెసన్లో కానీ? తెలుగు మీడియం కూడా నేను మెటీరియల్ అనేది ఇస్తాను ఎవరైనా వస్తే కనుక కాలేజీకి. సో తెలుగు మీడియం ఉన్నారు కాబట్టి ఒక 4-5 వాళ్ళు జిరాక్స్ తీసుకుని ఆ మెటీరియల్ అనేది ప్రిపేర్ అవుదురుగాను. నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళందరికీ కూడా 5 యూనిట్లకి సంబంధించినటువంటి మెటీరియల్ 5 యూనిట్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో పంపించాను.
మొదటి 4 యూనిట్లకు సంబంధించిన సిలబస్ అంతా కూడా యూట్యూబ్ ఛానల్‌లో క్లాసెస్ చెప్పి, ఆ యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. ఓకే. ఎనీ డౌట్స్ అమ్మా? ఫిఫ్త్ యూనిట్ మీద గాని, ఇంతకు ముందు చెప్పుకున్న 4 యూనిట్ల మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఫిఫ్త్ యూనిట్ మీద గాని, ఇంతకు ముందు మనం చెప్పుకున్న 4 యూనిట్స్ మీద గాని? రైట్. ఇప్పుడు మనకి యూనివర్సిటీ వారు కూడా మీకు ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారానే మీకు క్లాసెస్ అన్నీ చెప్పమని, ఇంకా ఆఫ్‌లైన్ ఉండదని, అదేవిధంగా ఎగ్జామినేషన్స్ కూడా వచ్చే మంత్ ఎండ్‌కి కండక్ట్ చేసే విధంగా ప్లాన్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్‌కి సంబంధించి ఫస్ట్ సెమ్‌ని జూలై థర్డ్ వీక్‌లో కండక్ట్ చేస్తానని చెప్తున్నారు. వాళ్ళు కంప్లీట్ అయిన వెంటనే మీకు ఫోర్త్ అండ్ సిక్స్త్ సెమిస్టర్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ కూడా పెట్టేటువంటి అవకాశాలున్నాయి. సో, అందరూ కూడా మీకు ఏవైతే ఆన్‌లైన్‌లో మేము క్లాసెస్ అనేవి అప్‌లోడ్ చేసామో, ఆన్‌లైన్ క్లాసెస్ అనేది చాలా చక్కగా ప్రిపేర్ అవ్వాలి. ఆఫ్‌లైన్ క్లాసెస్ అనేవి మాక్సిమం ఉండవు. ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని సబ్జెక్టులు ఒక కంప్యూటర్ ఒకటి ఇంకా జరగవలసి ఉంది. మ్యాథమెటిక్స్ జరిగింది, స్టాటిస్టిక్స్ జరిగింది, ఫిజిక్స్ జరిగింది. కెమిస్ట్రీ కూడా మరలా ఇవాళ మేడం గారు వాళ్ళ హస్బెండ్ క్యూర్ అవ్వడం వల్ల స్టార్ట్ చేశారు. ఒక కంప్యూటర్ ఒకటే మీకు చెప్పవలసి ఉంది. ఫిజిక్స్ అయితే ఇవాళతో మీకు పూర్తి స్థాయి సిలబస్ ఎలెక్టివ్ పేపర్ మెటీరియల్ సైన్స్ పూర్తయింది. తర్వాత మీకు మ్యాథమెటిక్స్‌లో కూడా నేను ఒక పేపర్ తీసుకున్నాను. అది మరొక రోజున ఏదైనా ఒక రోజున కండక్ట్ చేస్తాను గూగుల్ మీట్ క్లాసు. అవి కూడా మీకు నేను సెకండ్ యూనిట్ స్టార్ట్ చేశాను క్లాసెస్ అనేవి. సో, అందరూ కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామినేషన్స్ అనేవి జూలై ఎండింగ్‌లో గాని, ఆగస్ట్ ఫస్ట్ వీక్స్‌లో గాని పెట్టడం జరుగుతది. మీరు ఈ ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే ఎగ్జామినేషన్స్ అనేవి అన్నీ కూడా సంసిద్ధం కావాలి. ఆన్‌లైన్ ద్వారానే, ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారానే. ఆఫ్‌లైన్‌లో మటికి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. సో, రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? తెలుగు మీడియం వాళ్ళకి నేను 1 ఆర్ 2 డేస్‌లో వస్తే మెటీరియల్ ఇస్తాను. అవి జిరాక్స్ తీసుకొని వెళ్దురు గాను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మట్టికి నేను 5 యూనిట్స్‌కి సంబంధించిన మెటీరియల్ వాట్సాప్ గ్రూప్‌లో పెట్టడం జరిగింది. మీరు పెయిడ్ చేసుకోవాలి అవన్నీ కూడా. ఇప్పటికే మీరు పెయిడ్ చేసుకొని ఉండాలి. ఎందుకంటే మీకు ఎగ్జామినేషన్స్ అనేవి 6 ఎంఏ ముందు స్టార్ట్ చేస్తారు. సో, మాక్సిమం 1 మంత్ పీరియడ్ ఉండొచ్చు. నా కాలిక్యులేషన్ ప్రకారం ఇవాళ 22nd కాబట్టి మీకు జూలై లాస్ట్ వీక్‌లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎగ్జామినేషన్ అప్లికేషన్ కూడా ఫిల్ చేసిమ్మని మనకు సర్క్యులర్ పంపించడం జరిగింది. మీకు దానికి సంబంధించింది ఎగ్జామ్ అప్లికేషన్స్ ఎప్పుడులోపు కట్టాలి, ఎలా ఫిల్ చేయాలి, ఎవరికి సబ్మిట్ చేయాలి, ఏంటనేది అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్‌లో గైడ్‌లైన్స్ పంపిస్తాము. సో, ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మరలా ఫర్దర్‌గా మీకు ఆఫ్‌లైన్ క్లాసెస్ అన్నీ కండక్ట్ చేసి, మరలా ఇవి చెప్పేటువంటి పరిస్థితి అయితే ఉండదు. సో, ఆల్ ది స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ వెల్. థాంక్ యూ. ఎనీ డౌట్స్? అందరూ నేను అటెండెన్స్ తీసుకుంటాను. అటెండెన్స్ తీసుకుంటున్నాను.
అటెండెన్స్ తీసుకుంటాను ఒక్క నిమిషం. ఓకే, అందరు అటెండెన్స్ తీసుకున్నానమ్మా నేను. థ్యాంక్ యూ అమ్మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? అందరు అటెండెన్స్ తీసుకున్నాను, మీ అందరు అటెండెన్స్ కూడాను అటెండెన్స్ నోట్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే, థ్యాంక్ యూ. ఓకేనమ్మా, బాయ్.